Praise the Lord, family. Praise the Lord. Let us look to the Lord. Our gracious God, loving Heavenly Father, we thank you once again, Father Lord. You are such an awesome God. You are all sufficient God into our lives, Father. As the Lord, your children, they sang wonderful worship songs, Father. And the little children, Father, they came over here. And the Lord, the word which your Lord, the transformation which brings, Father, they came over here and proclaimed it, Father God. And also, Lord, Father God, you heard our intercessory prayer, Father, and also the Bible readings, Father God. Father God, we ask you, Lord, let, Lord, you speak to us so that our inner being may persuade and receive it, so that we may live a life which is pleasing unto you, Father. Father God, I am nothing, Father God, until unless you give me a word unto my mouth, Father, and meditation to my heart. It won't going to be any fruitful to your children, Father. Lord, I commit everything into thy hands as we are going to share. And the Lord, your goodness and your mercy, and the Lord, your inspired word, Father. Give your servant, Lord, your insight. And we commit these things into thy hands. Let, Lord, you grant us a receptive heart, a listening ears, so that, Lord, we truly appreciate what you're speaking unto us, Father. We thank you, we praise you. We ask you, Father, in Jesus' precious name. Amen, amen, amen. Praise the Lord. So many things నేను మీతోని పంచుకోవాలని నాకు ఉన్నది. And a lot of our dear ones, they are watching our live. మరి ఫస్ట్ మనము వాక్యంలోనికి వెళ్ళకముందు మరి మన మధ్యలో మరి ఒక దేవుడు మనకొక మరి బాబు మరి ఫ్రాన్సిస్ను తీసుకొని వచ్చిండు. ఈజ్ ఫ్రమ్ కూకట్పల్లి, ఫ్రమ్ హైదరాబాద్, ఐటీ స్పెషలిస్ట్. మరి ఈ కేమ్ అబౌట్ వన్ మంత్ బ్యాక్ అండ్ ఈజ్ లుకింగ్ అన్ టు ద లార్డ్ ఫర్ హిజ్ ways and his means and his purpose towards his life. అండ్ ఫ్రాన్సిస్ను మరి జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో. మరి ఇక్కడ సెటిల్ కావాలని మరి వచ్చి ఉన్నారు. మరి దేవుని యొక్క కాలింగ్ను తీసుకొని వచ్చిరు. మరి మనం ప్రార్థన మనం చేయాల్సిందే. మరి మీకు అందరికి కూడా తెలుసు కదా పాప, ఈ దేశంలో మనం ఇప్పటి వరకు మరి ఎంతో మంది కొరకు ప్రార్థన చేసినాం. మరి ఏ ఫ్యామిలీ అన్నా మళ్ళీ వాపస్ పోయినా ఎప్పుడు పోలేదు. ఫ్రాన్సిస్ అది ఇక నేను మరి అది నువ్వు గుడ్ లక్ అనుకుంటావు, బ్యాడ్ లక్ అనుకుంటావు, కానీ యూ స్టక్ ఇన్ దిస్ కంట్రీ నౌ. సో అది ఇక ఎట్లనైనా తీసుకో దాన్ని, బట్ యూ స్టక్. ఇక వచ్చేసినావు కాబట్టి నువ్వేం చేయలేవు. అది కూడా పోయి మా చేతిలో పడ్డావు ఇక్కడికి వచ్చి. మేమంతా కూడా అదే కదమ్మా, మేము ఇదే ప్రొక్లెయిమ్ చేస్తాం అన్నట్టు. వచ్చిన వాళ్ళకెళ్ళో కూడా ఇంకొకటి ఏంటిదంటే ఒక ఫ్యామిలీ అమ్మ ప్రార్థన చేసినాము, లాస్ట్ మూమెంట్లో మనకు టచ్అప్ అయ్యారు అన్నట్టు వాళ్ళు. వెరీ లాస్ట్ మూమెంట్ అది తెలుసు, కానీ మనతో ఇంటరాక్షన్ లేదు వాళ్ళతో ఎక్కువ. ఆ ఫ్యామిలీ లాస్ట్ మూమెంట్లో మనకు ఇంటరాక్ట్ వెళ్ళిపోయే టైం అన్నట్టు. దేవా నువ్వు ఇట్లా కల్పించినావు, మరి ఏమో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మరి ఇప్పటిదాకా నువ్వు ఎన్నిగానో పనులు చేసినావు, మరి ఇది ఎట్లా సాధ్యము? వెళ్ళిపోతున్నారు ఇండియాకు, చిన్న బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నారు, అది కూడా ఇంకా అని నాకు కొద్దిగా మనసులో జర అలజడి అయిందమ్మా. ఇప్పటిదాకా యువర్ సర్వెంట్ ఈ ప్రొక్లెయిమ్డ్ ఓన్లీ వన్ థింగ్, the people come here with a great purpose and the Lord will going to fulfill and they will going to stuck in this country. అది మనం చేసినాం. ఏదన్నా కొద్దిగా కాళ్ళు చేతులు గట్టి కొట్టేసుకుంటే పక్క దేశంలో పడతారు తప్ప తప్పించుకోలేరు. అది జరుగుతున్నది అని ప్రార్థన చేసినాం. బట్ సాడ్లీ దట్ ఫ్యామిలీ గాన్. మరి నేనేమో నా మాట పట్టుకుని నేనున్నా. లాస్ట్ వీక్ అనుకున్న మండే నాడు ఫోన్ వచ్చేసింది నాకు. అంకుల్ ఐఎమ్ హియర్ అంటున్నాడు. ఎవరు బాబు అంటే, నేను అంకుల్ సో అండ్ సో అని చెప్పే.
ఫ్యామిలీ నాకు పాపతో సహా అందరం కూడా ఇండియా నుంచే పిఆర్ పొందుకొని వచ్చినాం. మాకు ఏం చెప్పాలి ఇక, మన డానీ బాబుకు పాప రేచల్కు చుట్టమాలు ఇక ఉన్నది మీకు చెప్పేసిన ఇప్పుడు. దట్స్ ద వే ఆఫ్ ద లార్డ్స్ డీలింగ్. సో బాబు ఫ్రాన్సిస్, ఇక మీ ఆవిడకు చెప్పేసుకో, దట్స్ ద వర్డ్ కేమ్ నా. సో ఏంటంటే నేను అబౌట్ 2003 ఇయర్స్ నవంబర్లో మరి ఆంటీది కేక్ కట్ చేసేసి బర్త్డే నాడు నోట్లో పెట్టేసేసి ఖుదాఫీస్ అమ్మ కలుసుకొని ఎక్కిన ప్లేన్ ఎక్కేసినాయి, ఈ దేశంకి వచ్చిన. దట్ వాజ్ స్టార్టెడ్ మై జర్నీ. ఎవరు తెలియదు నాకు ఇక్కడికి. ఇక దిగగానే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బయటకు రాగానే గాలి కొడుతుంది కదా, ఏ దేశంకి వచ్చినా అనుకున్నా నేను. చెవులు పగిలిపోయినాయి దానిమని, అంత చల్లగా లోపలికి బ్రెయిన్కి కొడుతున్నది. అది ఇదేందిరా బాబు, ఈ కంట్రీకి వచ్చి పడ్డామని నాకు. ఇక నన్ను తీసుకుపోయేట ఆయన ఇంకా వస్తాను లేడు ఆయన. ఇక చూడండి, ఇంకా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ రావాలా, 12 గంటల దాకా పుర్సత్ లేనని రాలేదు. ఎక్కడ తిరగాల, ఒక్కొక్కళ్ళని చూస్తే మంచిగా పెద్ద పైల్వాన్లు ఉన్నారు, మనం ఏడా కనిపిస్తాం అక్కడ వాళ్ళని. వెయిటింగ్ చేసినాం. తర్వాత ఆయన వచ్చిండు, ఒక మా హిందూ ఫ్యామిలీస్ దగ్గర పెట్టిండు నన్ను. ఇవి ఒక డొమినియన్ రోడ్ ఎక్స్టెన్షన్లా. ఇక ఆయన మంచిగా చాలా ప్రేమించారు ఆ ఫ్యామిలీ నన్ను. రవి గారు అని అలా కొడుకుతో కలిసి అప్పర్ రూమ్ ఇచ్చేసారు నాకు ఆయన. ఇక హిందూ ఫ్యామిలీస్కి ఎట్లా అయిపోయినదంటే నేను వాళ్ళకు ఇక అడ్వకేసీ అయిపోయింది. నేను ప్రతిదానికి కూడా ఆన్సర్స్ ఇచ్చి ప్రతిదానికి కూడా ఇది చేసుకొని ఆ ఫ్యామిలీని బాగా ప్రేమించాం, చాలా అటాచ్డ్ అయిపోయారు వాళ్ళు. ఆయన ఇండియాలో ఫిలిం యాక్టర్ టైప్లో పోయిండు అన్నట్టు, సాగిరాజు అని. ఆ ఫ్యామిలీ అంతా రాజులో ఖాందానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్నట్టు. గాడ్ హెస్ బ్లెస్డ్ ఏ లాట్ ఆఫ్ థింగ్. వచ్చే ముందు నేను ఒక ప్రామిస్ పొందుకొని వచ్చినాను, బైబిల్లో రాసుకున్నాను, నా తెలుగు బైబిల్లో చూపిస్తాను. జాషువా 1:9 చదువునమ్మ. జాషువా 1:9 అని నాకు ఇచ్చిండమ్మ. అది ఒక మాట నేను రాసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే బికాజ్ నా ఇక్కడ మనకు ఫ్రాన్సిస్ ఉన్నాడు కాబట్టి ఆయనకు కొద్దిగా రిఫ్రెష్ అవుతున్నాడు అన్నట్టు మన దాంట్లో. ఏ చింత లేదు, ఇక యేసు పుట్టెను అన్నట్టుగా మనకు. కాబట్టి ఏ విషయంలో తొందర లేదు. ఇక పెద్ద ఫ్యామిలీ ఉన్నది ఫ్రాన్సిస్ ఇదంతా కూడా. ఇంకా రాలేదు, ఇంకా చాలా కుటుంబాలు వాళ్ళంతా కూడా ఆన్లైన్లో ఉంటున్నారు, వింటున్నారు వాళ్ళంతా కూడా. మంచిగా మీకు కంపెనీ ఇచ్చేందుకు చక్కటి ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఏమిటి చదువుండమ్మా? ఆహా. ఇది ఫ్రాన్సిస్ ఈరోజు మాట నీకు వచ్చినటువంటి మాట. నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నాకు సర్ప్రైజ్గా నన్ను పాస్టర్ క్రిస్ వచ్చి మరి బాబు డానీతో కలిసి నాకు గిఫ్ట్ ఇచ్చారు. మీరు అంతా అనుకుంటుండొచ్చు ఏమున్నది అందులో అని. చెప్పలేదు కదా మీకు నేను. ఓ వాటర్ బాటిల్ ఉన్నది తాగేటందుకు, నాకు ఎక్సర్సైజ్ చేయాలా. ఆ తర్వాత ఇప్పుడు మీరు చదివించు ప్రామిస్, ఈ ప్రామిస్ కోటింగ్ది నాకు మంచి కార్వింగ్ చేసింది నాకు ఇచ్చాడు. గాడ్ బీ విత్ యూ అని. చూడండి అమ్మ, ఎంత అది దగ్గరగా ఉంది. న్యూజిలాండ్ అనగానే సిస్టర్ కూడా చాలా సంగతులు మొన్న లాస్ట్ వీక్ మనకు చెప్పింది. న్యూజిలాండ్ అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అని మనము చెప్పుకుంటామమ్మా. నేను కూడా ఆ విధంగా పాలు తేనెలు ప్రవహించు దేశం అనే నేను కూడా వచ్చినాను. మీతో ఒక మాట చెప్తానమ్మా. పాలు తేనెలు పాప, పాలేమన్నా మనకిక్కడ మన ఒక నది తరిగా పోతున్నదా పట్టుకొని పోస్తాందుకు? తేనె నుంచి అన్న మీదకి వెళ్ళి పడుతుందా? చెప్పండి అమ్మ. పాలు రావాలంటే ఏం కావాలమ్మా? మనకు బర్రెలు కావాలా, బర్రెలకు భోజనం పెట్టాలా, వాటిని మేపాలా, 5 గంటలకు లేవ్వాలా,
దాన్ని రాయాలా, నీళ్ళతో గడగాల, దానికి మేత పెట్టాలా, పచ్చగడ్డి తీసుకురావాలా. ఫార్మర్స్ దగ్గరికి పోతే మన ఒళ్ళు మన దగ్గర ఉండదు, వాళ్ళు చేసేసేటువంటి కష్టం అంత చేస్తే కానీ మిషన్లు పెడితే పాలు రావు. తేనె దగ్గరికి పోండాం ఒకసారి, అవి గుట్టినాయంటే ముఖమంతా ఊడిపోతాం మనం. తేనె తీసుకురావాలంటే ఎంత కష్టమమ్మా, హార్డ్ వర్క్. దాని వెనుక ఎంత పాటు ఉంటుంది, దాని వెనుక శిక్ష ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, మీరు న్యూజిలాండ్కి వచ్చారు కదా, అంతా కూడా రెడ్ కార్పెట్ వేసిరా, వీటికి పోలేదా, బర్రెలను గడగలేదా మీరు? అంతా కూడా మిషి పెట్టుకొని పోలేదా, తేనె పట్టుకుంటాను? చెప్పండి అమ్మా, ఒక్క చుక్క చూసినామా లేదా? మనం చుక్కలు చూస్తున్నామా లేదా? పాప రేషన్ చూస్తున్నాం. కానీ వన్ థింగ్, ఆయన వీడోడు మనలను, దేశం నుంచి పంపించాడు మనలను, ఇక్కడనే పర్మనెంట్ రెసిడెంట్ చేస్తాడు, ఇక్కడనే ముద్ర కొట్టి నీకు సిటిజన్షిప్ ఇస్తాడు, ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు, ఆ తర్వాత నీ పిల్లలను పెద్ద పెంచుతాడు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కష్టం అనేది మాత్రం కంపల్సరీ పోవాలి. పాలు కావాలంటే మామూలు మాటనా? తేనె కావాలంటే మామూలు మాటనా? మీదికెళ్ళి పడితే ఆకాశంకెళ్ళి కష్టపడాలా. ఈ దేశంలో అది ఉన్నది. కష్టపడింది ఏది కూడా రాదు. దాన్ని తీసేస్తేందుకు పెట్టలేదు. ఇడా మనం ఇండియాలో కూర్చుంటే అరే ఛాయ్ లావరే అంటే ఛాయ్ తీసుకొచ్చేది అనుకున్నారే, నువ్వే చేసుకోవాలి పోయి. అమ్మ బాసనలు దోమంటే 10 మంది వస్తారు మన అక్కడ దోమికుదందుకు. ఇక్కడికి వచ్చి ఆంటీ దోమతోనే ఉంటుంది పాపం. కష్టం కాదా మేడ? హార్డ్ వర్క్ కదా ఇవన్నీ. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, ఆడ సాకాలమే వచ్చుకుతుంది. మీరు ఏ దేశం విడిచిపెట్టి ఏ దేశంకి వచ్చారు చెప్పండి? పాలు తేనెల దేశంకి వచ్చారు. ఇవి వట్టిగా వస్తాయా బాబా? అబ్బా పాపగా బాగా ఇప్పుడు మైండ్లోకి వచ్చేసింది. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ దాట్ కష్టం లాగానే లైఫ్ అనేది ఉన్నది. మీ పిల్లలు ఈ దేశంలో బాగు కావచ్చు, బాగు కాకపోవచ్చు. 2 సంగతులు ఉన్నాయి ఇక్కడ. ల్యాప్టాప్ మంచిదే, అది దాన్ని ఉపయోగించే తీరు మీదకెళ్ళి ఉంటుంది. మొబైల్ మంచిదే, దాన్ని ఉపయోగించే తీరు మీదకెళ్ళి ఉంటుంది. కాబట్టి నేర్పించేది మన బాధ్యత అది. కాబట్టి న్యూజిలాండ్ అనగానే డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ గ్రాంటెడ్. ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి పోతున్నటువంటి వాళ్ళు కూడా దే గాట్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ గోయింగ్ త్రూ దట్ వన్. దే ఆర్ దట్ లెర్నింగ్ సో మెనీ వైటల్ క్రిస్టియన్ కాన్సెప్ట్స్ ఇన్ దేర్ లైఫ్, vital information from the Lord, so that our inner being day by day is growing up. No doubt about it. పాలు తేనెలు ప్రవహించు దేశమే. దీంట్లోనే దేవుని దగ్గరికి వెళ్ళి మనం డిసిప్లిన్ పొందుకుంటాం. దీంట్లోనే క్రిస్టియన్ యొక్క ఫెయిత్ అనేది, మీకున్నటువంటి ఫెయిత్ ఇక్కడ కూర్చున్న వాళ్ళకు, నేను ఇండియాకు కూడా పోయొచ్చిన పాపం, అందరిని అంటలేను నేను, వాళ్ళు ఇవి తట్టుకోలేరు. మీరు తట్టుకున్న కష్టాలు. మీరు అనుకుంటున్నారు యు ఆర్ ఇన్ ఏ గుడ్ ప్లేస్. ఇంత కాముష్కు కూర్చొని దేవుని పని, మీ పనులు మీరు చేసుకుంటూ పోతా ఉంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆడపోతే మీరు నడవలేరు. ఎందుకు? అందరు వచ్చి కాళ్ళు చేతులు ఒత్తిడితోనే ఉంటారు. నీకు అమ్మమ్మ నువ్వు తీయకమ్మా అంటారు. ఎందుకంటే ఆమె తీస్తుంది. ఇక నువ్వు ఒళ్ళు వంచని లేవు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. చూడండి మీరే, అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు తీసుకొని వచ్చిండు, ఆయన నడిపిస్తున్నాడు. నన్ను అడుగుండి మీరేమైనా కష్టపడ్డారా అనుకోండి, నేను ఈ సూట్ బూట్ వేసుకోగానే మీరు అనుకుంటున్నారు అనుకోండి మీదికెళ్ళి వచ్చేసిండని. నేను ఎంత కష్టపడ్డా మీకేం చెప్పాలా? నాకు ముక్కు రాగిపించిండు అంత. ఎందుకు? నేను అడికెళ్ళి ఉరికొచ్చిన కాబట్టి. మా మదర్ అన్నది, స్పిరిచువల్ మదర్, సిస్టర్ బేత్, అమెరికన్ లేడీ, 80 years ఉంటుంది ఆమెకు. ఆమెతో కలిసి నేను సర్వీస్లో ఉంటే అన్నట్టు. షీ గేవ్ మీ అపాయింట్మెంట్. జనరల్గా వాళ్ళు ఇయ్యారు, అంటే వేరే దాంతో కలవరు అన్నట్టు. నాకు షీ గేవ్ మీ అపాయింట్మెంట్ ఎట్ వన్ ఆఫ్ ది రెస్టారెంట్లో. నేను వెళ్ళినాను అక్కడ. నీ పేరేంది అన్నాడు. రవీందర్ జొన్నలగడ్డ అన్నాడు. వాట్ ఈస్ దట్ భూషణ్, వాట్ ఈస్ స్టేయింగ్? రవీందర్ జొన్నలగడ్డ. దెన్ షీ రిమూవ్డ్ ఎవ్రీథింగ్. షీ సెడ్ దట్ యు ఆర్ జోనా నౌ అన్నది. అప్పటి నుంచి నేను జోనా అయిపోయినా. తర్వాత నేను అన్నితో కలిసి సేవ చేస్తా ఉంటే
నాకు ఇక్కడ న్యూజిలాండ్ వాళ్ళు రమ్మని ఇచ్చారు, పిఆర్ అవన్నీ కూడా పిఆర్ ఇచ్చేసి రమ్మని చెప్పేసారు. మంచిది అన్న. అమ్మగారికి చెప్పిన, పోయేటప్పుడు చెప్పాలి కదా బాయ్ బాయ్ అని. అమ్మగారికి చెప్పిన పోతున్నాను. ఎందుకు పోతున్నావు అన్నాడు. అంటే ఇట్లా న్యూజిలాండ్కు పోతున్నా, పాలు తేనెలు ప్రవహించు దేశం కదా అన్న. అంటే అమ్మ అన్నది, వై ఈజ్ గోయింగ్ అన్నది. ప్రాఫెటర్స్ ఆమె మాట నేను వినలేదు అక్కడ. ఆమె అన్నది, ఎందుకు పోతున్నావు నువ్వు అన్నది. బట్ ఐ కేమ్. నేను రీజనల్ దాంట్లోనే మేనేజర్ కార్ తీసుకొని పోతుంటే నేను ఇట్లా కూర్చోగానే వాడు వచ్చి పెట్రోల్ పోస్తుంటే వానికి సింపుల్గా ఒక పేపర్ రాసి ఇచ్చేస్తుంటే నేను ఇట్లా వెళ్ళిపోతుంటే అంతే. సచ్ ఎ బిగ్ పొజిషన్ మంచిగా ఇచ్చింది దేవుడు. అక్కడ ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగితే దేవుడు నాకు ఆర్డర్స్ ఇచ్చేస్తుండే. నేను ఫలానా దగ్గరికి అంటుండే, పోతుంటే నేను అక్కడికి. ద లీడింగ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, యూ గో టు దట్ ప్లేస్ అండ్ విజిట్ దట్ కంపెనీ అండ్ గెట్ దోస్ ఆర్డర్స్. I used to go like that. I used to get the orders. పోయి ఆర్డర్స్ ఇచ్చేస్తుంటే సాయంత్రం కాగానే మినిస్ట్రీ. ఇళ్ళలోకి పోతుంటే మీ వర్కర్స్ ఇళ్ళలోకి పోతుంటే పాపం వాళ్ళకు కష్టాలలో ఉంటుండే, నష్టాలలో ఉంటుండే. సౌదీ అరేబియాలో పాపం 8 గంటలకు ఇంటికి వస్తారు, దినమంతా కష్టం పని చేసుకొని వస్తారు. భార్యనేమో అక్కడ, వీళ్ళు ఇక్కడ, పిల్లలు అక్కడ. ప్రార్థనలు అయితే వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని అందరినీ కూడా కార్లో మళ్ళీ ఎక్కించుకొని ఒక 2-3 ట్రిప్పులు కొడుతుంటే నేను 30 కిలోమీటర్లు 60 అట్లా కొట్టేసి ఫుల్ మందిరం అంతా నింపుతుంటే నేను. నా పని దేవుడు చేస్తుండే, ఆయన పని నేను చేస్తుంటే. అటువంటి మినిస్ట్రీలోంచి వచ్చినాను. పొజిషన్ పెద్దదే ఉన్నది. మీరు అడుగుండి ఏమైంది ఇక్కడ. ఇక్కడికి రాగానే అన్నారు ఉద్యోగాలు లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని. చాలా కష్టం. అన్ని ఆడ్ జాబ్స్ అని చేసినాను నేను. చేయలేదంటే నేను ఐ డన్ ఎవ్రీథింగ్ అమ్మ. కష్టంలో అలా చేసిన. రాత్రి నైట్ అవుట్ షిఫ్ట్ చేసిన నేను 12 గంటల నుంచి పొద్దున 10 గంటల దాకా. ఆయన మాట్లాడేది నాకు వినిపించకపోతుండే. ఆయన అంటుండే జోనా జోనా అని, ఆయనకు మైక్లకెళ్ళి మాట్లాడుతుండే. నాకేమో అంత డిఫరెంట్ వినిపిస్తుండే. నేను మా దగ్గర శామ్ ఉండే. శామ్ ఆయన ఏం మాట్లాడుతున్నారు చెప్పు శామ్ అంటుంటే. ఎందుకంటే ఆయన కొన్ని రోజులు అయిపోయాయి కాబట్టి ఆయనకు వాళ్ళు మాట్లాడే యాక్సెంట్ అంతా అర్థమవుతుంది. నేనేమో ఫ్రెష్ నాకేం తెలియదు. అరే జోనా నిన్ను లోపల రమ్మంటున్నాడు అంటుండే ఆయన. అప్పుడు నేను లోపలికి పోతుంటే 3-4 సంవత్సరాలు కీమా అయినా. ఎందుకు పారిపోయి వచ్చిన కాబట్టి. దేవాని చేతులు జోడించినప్పుడు నన్ను రక్షించు ప్రభువా అని మంచి ఉద్యోగం చేసుకొని పోయేటోళ్ళు. దేవుని యొక్క కాలింగ్ మీదకి వెళ్ళి కొన్ని విషయాలు ఉంటాయి అన్నట్టు. ఆ తర్వాత దేవుడు నా యొక్క మనవి అంగీకరించిండు. నువ్వు సేవ చేయాలి నాయన, నువ్వు తప్పించుకొని పోయేందుకు వీల్లేదు. పాలు తేనెల గురించి చెప్తున్నా నేను. పిల్లలు వచ్చేసారు నాకు. భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. వాళ్ళని పెంచాలా, పెద్ద చేయాలి కదమ్మా. మీరు బిలీవ్ చేస్తారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా బ్యాంక్ బ్యాలెన్స్లు $20 ఉంటే చాలా పెద్ద మాట అది. నాకు 40 hours 60 hours పనిచేసినా ఏం లేదు అక్కడ. ఎందుకు? దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన యొక్క పని నాకు నేర్పిస్తున్నాడు. ఐఎమ్ లర్నింగ్. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ విధమైనటువంటి దాంట్లో నుంచి దేవుడు తీసుకొని పోతూ దేవునికి మనం లోబడి నేను పోతూ ఉంటే నాకు పాలు తేనె లాంటి ఏంటిదో నేర్పించిండు. అండ్ గాడ్ మేడ్ మీ ఇన్ ఎ బిగర్ వే. చాలా విషయాలలో అన్ని విషయాలలో మనకి ఇచ్చేసిండు ఆయన. దేవుడు చెప్పిండు నాకు, యూ స్టాప్ ఎవ్రీథింగ్ నౌ, రిజైన్ జాబ్. వాట్ అబౌట్ ద జాబ్ మై ఫాదర్? ఆంటీకి లేదు, జాబ్ లేదు, పిల్లలు స్కూల్కి పోతున్నారు. యూ గో అండ్ జాయిన్ ఇన్ ద యూనివర్సిటీ అన్నాడు. దెన్ ఐ జాయిన్ ఇన్ ద యూనివర్సిటీ. స్టడీ అన్నాడు. ఏం చదవాలా అన్నాడు. డూ ఏ చార్టర్డ్ అకౌంటింగ్ అన్నాడు. ఏంది ప్రభు అన్నాడు. నేను అడిగిన మనోళ్ళని అడిగింది ఇక్కడ తెలుగులను ఇట్లా చార్టర్డ్ అకౌంటింగ్ చేయాలంటే ఒక బ్రదర్ అక్కడ ఉండి నవ్వుడు నన్ను చూసి, ఏం నువ్వు ఆ చార్టర్డ్ అకౌంటింగ్ ఎట్లా చేస్తావు అని. వెన్ గాడ్ ఏదైనా మనకు చెప్పినప్పుడు హీ విల్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్. నో నీడ్ ఫర్ వరీ అబౌట్ ఎనీథింగ్. దెన్ ఐ స్టార్టెడ్.
You believe it or not, with the family maintaining, all my family, with the student allowance. We used to live with the student allowance. మీరు ఆలోచన చేయండి. మై డాటర్ ఈస్ టు సే, ఎక్కడికి తీసుకోపోమంటే నేను వాళ్ళను రిక్రియేషన్ ప్యాక్ అండ్ సేవ్ ఆర్ కౌంట్ డౌన్, దట్స్ ఎ రిక్రియేషన్మెంట్. చూడండి, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ థింగ్ గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ అన్నట్టు. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. కష్టం ఎందుకు తీసుకొని వస్తాడంటే బికాజ్ హీ వాంటెడ్ టు గివ్ అస్ సమ్ మోర్ థింగ్స్ టు అస్. And God made a way. I became a chartered accountant. I passed the chartered accounting course at the age of 42 అనుకుంటా, I think so. Yeah. I'm more than 42 years, 50 మీద పోయినామా అప్పుడు. Then I prayed to the Lord, where is my job? Then he said that no job, nothing అన్నాడు. అరే ఇదేంటి బాబా, నువ్వు ఇంత చదివిపించి జాబ్ అని అంటావు అంటే దేవుడు అన్నాడు, గో అండ్ జాయిన్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ అండ్ స్టడీ ద థియాలజీ అన్నాడు. ఎందుకంటే ఈ దేశంలో వాక్యం చెప్పాలంటేనమ్మా, మీరేమన్నా మైండ్ ఖరాబ్ అయిపోయింది, పోయి పోలీస్ స్టేషన్లు ఇచ్చారు, పలానా ఆయన వాక్యం చెప్పిండు, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది అంటాడు. పోలీసు వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నాయన నీకు ఏం అథారిటీ ఉన్నది నువ్వు చెప్పేతాను అంటాడు. షో మీ వాట్ యువర్ అథారిటీ. అప్పుడు నేనేం చూపెట్టాలా పాప? నేను చదువుకున్నా, నాకు ఒక ఆర్డినేషన్ అయింది, స్కూల్ కాలేజీలో ఈ విధంగా జరిగింది. దిస్ ఈజ్ మై అథారిటీ టు స్పీక్ ద వర్డ్. దేవుడు దాని కొరకు ఈ దేశంలో నన్ను ప్రిపేర్ చేసిండు ఆ విధంగా. బికాజ్ ఐఎమ్ ఆథరైజ్డ్ పర్సన్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ నన్ను ఆర్డైన్ చేసేసిండు. నన్ను ఐ బికేమ్ యాజ్ ఏ, నా థియాలజీ కూడా ఐ కంప్లీటెడ్ మై థియాలజీ. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ద లార్డ్ మేక్స్ యూ టు డూ ఇట్ అమ్మా. మినిస్ట్రీలో మీకు తెలియదు కొన్ని సంగతులు ఈ దేశంలో. వెన్ యూ వాంటెడ్ టు డూ ఏ మినిస్ట్రీ, పీపుల్ వోంట్ కోఆపరేట్ విత్ యూ. మళ్ళీ మన యొక్క ఫ్యామిలీస్, తెలుగు ఫ్యామిలీస్, సో స్పీకింగ్ ఫ్యామిలీస్ ఈ తొక్కేసేస్తారు మిమ్మల్ని ముందుకు పంపించరు. యూ కాంట్ డూ ఇట్. సో one of the person said to me, నీకు ఏమున్నది అది చేస్తాను అంటే, నేను ఏసీటీసీలో నేను పోయినా నేను చేసినా అంటే, నాకు ఏమన్నాడు తెలుసా, నా ఆ ఏసీటీసీ ఒక డిగ్రీ దట తీసేసి పేపర్గా తీసేసి కొట్టేసుకో అని చెప్పినాను. నేను మీతో చెప్తున్నా, ఎందుకంటే నేను పడినటువంటి కష్టం గురించి మీకు పాలు తేనెలు అనే దాని మీద నుంచే చెప్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడతలేదు. నేను ఏమన్నాడమ్మా, తీసి పడేయమన్నాడు. దట్స్ వాట్ ఈ సెడ్ టు మీ. అని నాకు హార్ట్లో చాలా గ్రీవ్ అయినా, నేను చాలా బాధపడ్డాను. నేను, దేవా ఏంది అంత పెద్దగా యూజ్ చేసుకున్నావు నన్ను ఒక దగ్గర, నీ సీక్రెట్ ఏజెంట్గా పెట్టుకొని ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసినావు నాతోని, ఇంత పెద్ద మాట అనిపించినావు ప్రభు అన్న. గాడ్ సెడ్ గో అండ్ జాయిన్. దేవుడు పంపించిండు, అదంతా చేపించేసాడు. అదే పేపర్ తీసుకోపోయినా నేను. యూ ఆల్ పీపుల్ డిడ్ బ్యాక్ ఇన్ ఇండియా, ఐ డిడ్ మై థియాలజీ హియర్ అని పెట్టిన. నాట్ ఫర్ ద సంథింగ్ మనకు బోస్టింగ్ కొరకు కాదా చెప్పేది నేను. ఎందుకంటే దేవుడు మనకు ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. ద మూమెంట్ వెన్ ఐ కంప్లీటెడ్, దెన్ ఐ గాట్ ఏ, నేను కొద్దిగా నేను మీకు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి పోతున్నా. నేను రాసుకొచ్చుకున్నది వేరు, మీతో చదివిపించింది వేరు, చెప్తున్నది ఒకటి వేరు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేస్తాం వేరే దాంట్లో, బట్ ద లార్డ్ విల్ లీడ్ అస్ ఇన్ సమ్ అదర్ డైరెక్షన్లో. ఇట్లా ఎన్నోసార్లు అయింది, ఇప్పుడు కూడా అవుతున్నది. లేకుంటే నేను నా మంకు పట్టుకొని ఇదే మీతో చెప్తే మీ బుర్రలకేమి ఎక్కదు. ప్రార్థన చేసిన, దేవా ఏంది మరి, అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, మినిస్ట్రీ చేద్దామని అంటే చేసేందుకు లేదు, అప్పటికి ఏం లేదు.
ఒక బాబు ఉండే బాబుకి ఎంకరేజ్ చేసి ఆయనను ఒక మినిస్టర్గా తయారు చేసి ఆయనకు హెల్పింగ్ చేసుకుంటూ పోయినాను నేను. ఆ తర్వాత ప్రార్థన చేసిన మన పిల్లల సంగతి ఏంది, నా భార్య సంగతి ఏంది, మేము ఇండియాకు కూడా పోవాలి కదా, మీరు అడుగుండి, ఎప్పుడు పోయారు అని అడుగుండమ్మా, మీరు అడుగుతలేరు, బాగా ఇట్లా అడుగుండమ్మా కొద్దిగా. ఎప్పుడు వచ్చిన పోతే నేను ఎప్పుడు వచ్చినా అని చెప్పిన మీతో 2003లో వచ్చిన. ఎప్పుడు పోయినా అని అడుగుండి. 2012 అప్పటిదాకా మా అమ్మని నేను చూడలేదు, మా అమ్మ నన్ను చూడలేదు. ఫోన్లో మాట్లాడుకునేది తప్ప ఏం లేదు. అప్పటికి మా పిల్లలు పెద్దగా అయిపోయారు. మా పిల్లలు కూడా ఏంటిది 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుండే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, పోయి ఇట్స్ పెట్టేటోళ్ళు ఓళ్ళు లేరాలని. అంతే తమ్మిక ఫ్రెష్ అనేది ఉంటుండే చూడు ఇక్కడ మనది డొమినియన్ రోడ్లో ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్ది ఉన్నది కదా, వెజిటేబుల్ ఫ్రూట్, అదంతా కూడా దాని ముంగట్నే రొట్టెలు అమ్ముతారు. వాళ్ళది ఏం పేరు, వాళ్ళది మిడిల్ ఈస్ట్ వాళ్ళది షెఫ్కో. అక్కడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ అనుకుంటే మౌంట్ రాస్కెల్ గ్రామర్కి పోతుండే ఇద్దరు. ఇమాజిన్, మీరు ఆలోచన చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నామో ఇదంతా పాలు, ఇది జ్ఞాపకం ఉంచుకోండి, మీ మైండ్లో ఎక్కువ రావాలని. మీరు డిసప్పాయింట్మెంట్ అయిపోయి పోయినందుకు కాదు, మీరు ఇక్కడికి వచ్చిర్రు, ఎవరు ఖతం అన్నట్టు. అందుకే ఫ్రాన్సిస్కి చెప్తున్నా అన్నట్టు, మళ్ళీ ఇంకొక థాట్ లేవకుండా చెప్పేస్తున్నా ఫ్రాన్సిస్కి, యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ బాబు, యు ఆర్ స్టక్ హియర్. అది కూడా ఇద్దరు పాస్టర్ల మధ్యలో కూర్చున్నావు నువ్వు ఫ్రాన్సిస్, యు స్టక్ నౌ. సో ప్రాబ్లం ఇది అయిపోయిందమ్మా. అంత అయిపోయిన తర్వాత నేను ఎన్ని డాలర్లు ఉంటాయని చెప్పినానమ్మా, అంటే బాగా జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ఇవన్నీ లైఫ్లో లెసన్స్ అన్నట్టు మీరు నేర్చుకోవాల్సినవి. పెద్ద పెద్ద పొజిషన్స్ చేసుకొని వచ్చినాం ఇండియాలో, తక్కువ ఏం చేయలేదు దేవుడు, అన్ని విషయాలలో బ్లెస్ చేసిండు. ఇండియాకి వెళ్ళి ఏం తెప్పించుకోదలుచుకోలేదు నేను. కానీ మా బామ్మార్ది నాకు పైసలు కూడా పంపించండి, పెద్దోడు చిన్నోడు కూడా పాపం హెల్పింగ్ చేసిర్రు, ఏదో అక్క కష్టపడుతుంది కదా అని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అటువంటి కష్టంలోకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే పాలు కావాలంటే కష్టం ఉంటుంది దాని వెనుక. ఫార్మర్స్ను పోయాడు, నేను 4 గంటలకు లేస్తాడు ఆయన, బర్రెలను ఉతకాల, చేయాల, ఫుడ్ పెట్టాలి, ఫెర్టిలైజర్ వేయాలి, తీసుకొని రావాలి, అప్పుడే పాలు ఇస్తుంది. అది అప్పటిదాకా ఇయ్యదు. అది ఏం తక్కువ చేసినా ఇయ్యదు, 1 లీటర్ తక్కువ చేస్తుంది. నువ్వెంత 1 లీటర్ తక్కువ చేస్తే ఎంత తిండి ఒక తక్కువ పెడతావు, అది కూడా అంతే తిండి తక్కువ పెడుతుంది, నీకు అన్ని పాలు తక్కువ ఇస్తుంది. అది ఇన్ ద సేమ్ ఫ్యాషన్ హనీ ఆల్సో. దాన్ని కరెక్ట్గా నువ్వు పెంచకపోతే హనీ ఏం రాదు, ఓన్లీ బుట్ట పట్టుకొని తిరగాల నువ్వు. అది కూడా నువ్వు కొంటారమ్మా, అందులో హనీ లేకపోతే వట్టి బుట్ట పట్టుకొని తిరుగుతుంది, ఎవ్వరు కొనరు. దేవుడు ఈ దేశంలో కార్యక్రమం జరిగిస్తుంటాడు. గాడ్, ఆయనతోని మనం ఉండాలంతే. ఈడెవ్వరు దిక్కులేదు. ఫ్రాన్సిస్తో మాట్లాడుతుంటే వస్తూ ఉంటారు, మనకు నార్త్ నుంచి రాదు సపోర్ట్, సౌత్ నుంచి రాదు సపోర్ట్, మనకు వెస్ట్ నుంచి సపోర్ట్ రాదు, మనకు ఈస్ట్ నుంచి సపోర్ట్ రాదు. అవర్ హెల్ప్ కమ్స్ ఫ్రమ్ హిమ్. అది దేవుడు చేసిండు. అంటే మీ పాస్టర్ ఇప్పటిదాకా నేను చెప్పుకోలేదు కదా, మీరు అనుకుంటాడు అది టాప్ తయారయ్యేస్తాడు, ఈయనకేం తక్కువ అనుకుంటారు. పెద్ద పెద్ద కార్లలో వస్తారు, ఈయనకేమో తక్కువ. నా ఘోష చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా. మీరేమి పరేషాన్ కావద్దు. మీరు కష్టపడేటోనికే తెలుస్తుంది, ఇంకో కష్టపడుతున్నోనికి చెప్పచ్చు. నాకు 2 మాటలు చెప్పేటందుకు నా దగ్గర ఉన్నాయి. మీరు ఎన్ని ఫ్యామిలీస్కు నేను చెప్పినాను ఇప్పటిదాకా, ఎన్ని ఫ్యామిలీస్ ఇప్పటి వరకు కూడా అంకుల్ థ్యాంక్ యూ, మీరు చెప్పిన మాట నాకు బాగా హృదయంలో తట్టింది, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, ఆ పాపకు జాబ్ దొరికింది, నాకు జాబ్ దొరికింది, ఇక్కడ పర్మనెంట్ అయిపోయినాం అంకుల్, నౌ వీఆర్ లీవింగ్ టు ఎక్కడికమ్మా ఆస్ట్రేలియా, అక్కడ కలుసుకుందాం, ఫిర్ మిలేంగే అంకుల్ అనుకుంటాం. మీరు అక్కడ పోగానే మళ్ళీ అక్కడ కలిసిర్రు, అంకుల్ని మళ్ళీ ఇక్కడికి పిలిపియకుండా మీరు అన్న ఫస్ట్ మాట. ఒక పాప అంటుంది అంకుల్ని మెల్బోర్న్కి రా, మెల్బోర్న్లో చర్చ్ స్టార్ట్ చేద్దామంటుంది, మన వర్షిప్ లీడర్ ఇక్కడ ఉండే కదా వెరిటా. पापा अंटदी अंकुल नु रावाला कैसे तो भी आना अंकुल तुम वहाँ पर स्टार्ट करेंगे अपन अंटाరు कोई भी नहीं अपन अंटది అది హిందీలో మాట్లాడుతుంటది పాప అక్కడికి రమ్మంటది ఇప్పటికి ఎంతమంది పోయారు పాప ప్రార్థనలో నిలకడగా ఉంటే
దేవుడు ప్రతిదీ కూడా సాధ్యం చేస్తాడు. నీ ఇంట్లో పాలు తీసుకొచ్చి పెడతాడు, నీ ఇంట్లో హనీ తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? 2 పనులు చెప్పించిండు నాతో. అది నేను ఇండియాలో ఉంటే నేను చేస్తుంటేనా? చేయకపోతుంటే. దేవుడు ఇక్కడ చేపించిండు. ఆ తర్వాత అడుగుంటామా ఏం చేసిండు అడుగుండి. చక్కటి జాబ్ ఇచ్చిండు, గవర్నమెంట్ జాబ్, అది కూడా ఇన్లాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అంతా కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు పంపించేసారు నన్ను పోమ్మని. ఎందుకంటే అటువంటి జాబులు ఇయ్యరు కదా పాప అక్కడ ఇన్వెస్టిగేషన్స్లో. నన్ను అడిగారు, నువ్వు ఏమున్నా నీ దగ్గర, నీకు ఎందుకు ఇవ్వాల జాబ్ అన్నారు. ఇట్లనే అడిగింది ఆమె. ఎందుకంటే అది నాది వెళ్ళింది అందులో. అవన్నీ ఉంటాయి కదా, మరి రిక్వైర్మెంట్ రాగానే కంపల్సరీ నేను పిలవాలా. పిలిచిన తర్వాత 2 మంచి మాటలు మాట్లాడి పంపించేయాలని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి నేను పోయినాను. గంట సేపు ఎగ్జామ్ పెట్టిరు, రాసిన. ఒక ½ అన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, 40 minutes ఇంటర్వ్యూ తీసుకున్నారు. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అంటారు. లాస్ట్ అదే చెప్తారు కదా అమ్మ, ఇంకేం చెప్పాలి? ఇక వాళ్ళ ముఖాలు చూస్తే తెలిసిపోతుంది నాకు ఏమి ఇయ్యాలని. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అన్నారు. ఇక దేవుడు ఒక ప్రాంప్టింగ్ ఇచ్చారు నాకు, ఒక మాట చెప్పు ఇలా అన్నారు. అంటే చెప్తా ప్రభా. డూ యూ నో అంటే వాట్ అన్నారు. ఐఎమ్ ద టాపర్ ఇన్ ద AUT ఇన్ taxation, international taxation, in auditing. I am the topper of the university. I got the letters from the university vice chancellor. అనగానే ఒక్కసారి బ్యాకప్ అయిపోయారు వాళ్ళు. ట్యాక్సేషన్లోనే ఈయనకు ద టాపర్ అటాక్ అనగానే వాళ్ళు వాట్ దే సెడ్ టు మీ, ఓకే దెన్ వీ విల్ లెట్ యూ నో అన్నారు. నేను వచ్చేసిన ఇల్లు చదువుకుంటే నా పని నేను చేసుకుంటున్నా. కొత్త ఇంటికి వస్తున్నాం. అడుగుండి మీరు ఎన్ని ఇండ్లు ఖాళీ చేసిరు అడుగుండి అమ్మ. మీకు ఇవన్నీ కష్టాలు చెప్పాలి. ఎందుకంటే పాలు తేనాలంటే మీదికెళ్ళి పడుతున్నాయి అనుకుంటున్నారు మీరు. 12 ఇండ్లమ్మా. పోయిన ఇల్లు దుడుచుకోవాలా, వెకేట్ చేసేటప్పుడు దాన్ని దుడవాలా. ఇదే పని మాకు అంతా. 12 ఇండ్లకు మేము సేవలు చేసినాం. చేసి ఆంటీ విసిగిపోయింది. ఇక పోయినప్పుడల్లా వాళ్ళు బార్ ఫోటోలు వచ్చేస్తారు, రాస్తారు. ఇది క్లీన్ లేదు, కార్పెట్ ఇది అయిపోయింది, బాత్రూమ్ ఇట్లా లేదు, ఎక్కడ మాయిశ్చర్ ఎక్కడ పెరిగిపోయింది, లైట్స్ అన్ని ఇట్లా అయిపోయింది. యూ ఫిక్స్ ఆల్ దోస్ థింగ్స్, వీ విల్ కమ్ బ్యాక్ అంట. ఇక మళ్ళా కూర్చోవాలి పిల్లలు, మేము అంతా జఫ్ తీసుకురావాలి. ఇక రాకాల ఇల్లంతా తుడిచి తీసి వాళ్ళ మేస్తామో చూసుకొని, ఇట్స్ ఆల్ రైట్, నౌ వీ విల్ గోయింగ్ టు రిలీజ్ యువర్ రిఫండ్, బాండ్ రిలీజ్ చేస్తామని కూడా పోతుంది. 12 ఇళ్ళు అలాగ ఓపెనింగ్ పోయినాం, 12 ఇళ్ళు గుడ్ బై చెప్పినాం. అట్లనే వచ్చింది అనుకుంటున్నారా? మీకు బామియా ఇల్లు దేవుడు ఇచ్చిడు. పోగానే గల్లలు వేసేసి ఇండియాకి వెళ్ళి రాగానే తీసుకుపోయి బామియాలో కూర్చొని పెట్టిరా నన్ను. కష్టం, దాని వెనుక పెద్ద కష్టం ఉన్నది. పిల్లల కష్టం అంతే ఉన్నది, మాది కష్టం అంత ఉన్నదమ్మా. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. దేవుని వాక్యం చెప్పేటందుకు ఛాన్స్ ఇచ్చాడు. దేవుని కార్యం చేసేందుకు శక్తి ఇచ్చాడు. దేవుని యొక్క కార్యములు ఇండియాలో చేసేందుకు కూడా దేవుడు ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఆ స్తోమత అనేది ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దాన్నే అంటారమ్మా మనము, గాడ్ గివ్స్ యూ ద ఎబిలిటీ. మీరు ఇక్కడికి అందరూ వచ్చిర్రు, వట్టిగా రాలేదు. మీరు అనుకుంటుండొచ్చి ఇది చూసేసి వెళ్ళిపోయేందుకు, కానీ చూస్తేందుకు రాలేదు మీరు. గాడ్ మిమ్మల్ని ఒక పర్పస్తో తీసుకొని వచ్చిండు. గాడ్ యూ వాంటెడ్ టు ఫుల్ఫిల్ దట్ పర్పస్. యూ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద పీపుల్స్ లైఫ్. కష్టమంతా నన్ను అడుగుంటామని నేను చెప్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి కష్టం గురించి నేను చెప్తాను. నిస్సాన్ సన్నీ బాబుని పట్టుకొని తిరిగిన కొన్ని సంవత్సరాల దాకా. అటు ఇటు ఇట్లా ఊగుతుండే మా కార్ అంతా కూడా. అది మీరు కార్లో కూర్చున్నారా, మీరు ఉయ్యాలలో కూర్చున్నారా మీకే తెలియదు. బట్ ఎంజాయ్డ్ ఇన్ దట్ టఫ్ టైమ్స్. గాడ్ హ్యాస్ థాట్ మెనీ థింగ్స్ టు అస్. కాబట్టి దేవుని దాంట్లో మనం ఈ విధంగా ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా తొందరపడద్దు. గాడ్ ఈజ్ అట్ కంట్రోల్ అమ్మా. ప్రతి దాంట్లో కూడా దేవుడు ప్రతిది కూడా మనకు అనుగ్రహిస్తాడు. అందుకొరకే మనకి ఒక పేరు పెట్టిండు. ఏమని? విశ్వాసం అని చెప్పిండు. ఒక మాట, విశ్వాసం అని చెప్పిండు.
ఈ విశ్వాసం అనేది మన పేరే విశ్వాసులు అని పేరు పెట్టాడు. బిలీవర్స్ అంటారు అన్నట్టు, మనల్ని బిలీవర్స్ అంటారు అన్నట్టు. ఇక్కడ 2 వరల్డ్స్ ఉన్నాయి. నేను ఇంకొక 5 నిమిషాలు మీతో తీసుకుంటున్నాను, ఎక్కువ టైం తీసుకో. 2 వరల్డ్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫిజికల్ వరల్డ్, ఒకటేమో స్పిరిచువల్ వరల్డ్. అమ్మా, ఫిజికల్ వరల్డ్లో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు గ్రాస్ప్ ఇట్, తెలుసుకోవాలంటే గాడ్ హ్యాస్ గివెన్ 5 సెన్సెస్. ఏం సెన్సెస్ అమ్మా? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నది, ఇంకోటి ఏంటిదమ్మా అమ్మా చెవులు ఉన్నాయి, ఇంకా ఇంకొకటి స్పర్శ. వీటితో ఏమిటిదంటే we all will draw the information from these resources అన్నది. these 5 senses every moment. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీ యొక్క ఐస్ అనేది ఇన్ఫర్మేషన్ పాసింగ్ చేస్తున్నది లోపల మీకు. ఎప్పుడు కూడా అవుట్ సైడ్ వరల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ వరల్డ్లోకి వస్తుంది. ఇన్సైడ్ వరల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ట్రాన్స్మిట్ చేస్తాడు ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్ మళ్ళీ ఈ యొక్క 5 సెన్సెస్కు. ఇట్స్ కీప్స్ ఆన్ గోయింగ్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అన్నట్టు. ఈ విధంగా పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ప్రతిదీ కూడా మనం అప్రిషియేట్ చేస్తాం ఏంటిదంటే త్రూ దీస్ సెన్సెస్ అన్నట్టు. అంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గుడ్డోని, నాకు కళ్ళు లేవు. మీరు అంటారు, అంకుల్ ఆల్ దిస్ పర్టికులర్ పెయింటింగ్స్ లుక్స్ వైట్ అంటారు. ఏమంటారమ్మా? వైట్ అంటారు. నేను అడుగుతా, వాట్ ఈజ్ వైట్ అని నేను అడుగుతా. ఎందుకు? నాకు ఆ సెన్స్ లేదు, ఆ కలర్ను నేను సబ్స్టాన్షియేట్ చేయలేకపోతున్నాను. కాబట్టి వాట్ ఈజ్ వైట్ అంట. మీరేమంటారు? ఇట్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ టు బ్లాక్ అంటారు. మా నేను అడుగుతా, వాట్ ఈజ్ బ్లాక్ అని నేను అడుగుతా. మీరు నాకు చెప్పగలుగుతారా? ఇది చాలా డీప్ మాట. మీకు ఈ మాట తెలిసిందంటే మీ లైఫ్ ఈ యొక్క స్పిరిచువల్ దాంట్లో అప్. 5 సెన్సెస్ ఏం చేస్తున్నది? ఆ బ్లాక్ కలర్ అనేది. ఇప్పుడు ఈ టేబుల్ ఉన్నదమ్మా, ఇది టేబుల్ కదమ్మా, టేబులా కాదా? టేబులే కదా. వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ టేబుల్? వుడ్. వుడ్ అని ఎట్లా చేసిర్రమ్మా? మీరు సబ్స్టాన్షియేట్ చేసిర్రు. మీరు తెలుసుకొని ఇది వుడ్ అని చెప్తారు. సబ్స్టెన్స్ ఏమిటిది? వుడ్. సబ్స్టాన్షియేటింగ్ చేసేది మీరు చేస్తున్నారు, అది వుడ్ అని చెప్తున్నారు. ఈ కళ్ళు కూడా వెన్ ఇట్ సీస్ ద బ్లాక్, it substantiates that black and it transmits to inside. Everything in a physical world, your senses keep on feeding information to inside person. And the inside person will assimilate and reevaluate and evaluate and he will respond through your senses. This goes on and on. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే we wanted to substantiate through the senses the spiritual things. స్పిరిచువల్ థింగ్స్ను మనము ఫిజికల్ సెన్సెస్తోని సబ్స్టాన్షియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు వెళ్ళి ఒక యేసు ప్రభు తెలియనటువంటి వ్యక్తికి మీరు యేసు ప్రభు మా కొరకు చనిపోయిండు, యేసు ప్రభు మా కొరకు రక్తం కార్చిండు, యేసు ప్రభు వారు చనిపోయినాడు, యేసు ప్రభుల వారు తిరిగి లేచినాడు, యేసు ప్రభుల వారు మా పాపములని క్షమించినాడు. ఇవి ఆయనకు చెప్పండి. పోనీ మీకే చెప్తున్నా, మీ 5 సెన్సెస్తోని వీటిని మీరు గ్రహించగలుగుతారా అమ్మ? మీ ముక్కు చెప్పిందా యేసు ప్రభుల వారు రక్షింపబడి నిన్ను రక్షిస్తాడని? మీ నాలుక చెప్పిందా? మీ స్పర్శ చెప్పిందా? మీ కన్నులు చెప్పినా?
మీ వాసన చెప్పిందా? యేసు ప్రభు మిమ్మల్ని రక్షించిండని, మీ పాపంలన్నీ కూడా క్షమించబడ్డాయని మీకు ఏది చెప్పిందో ఇవన్నీ చెప్పినా? ఫైన్ సెన్సెస్. అదే మీరు యేసు ప్రభు తెలియనటువంటి వ్యక్తికి ఇవన్నీ చెప్తే వాడు అప్రిషియేట్ చేయడు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఓన్లీ టు బి అప్రిషియేటెడ్ త్రూ స్పిరిచువల్ డిసర్నింగ్. Everything in a physical world, you are able to get it through substantiating the things through your senses. In the similar fashion, if you wanted to get anything from the spiritual world, or the promises of God, or the word of God, or the sayings of God, or the material of God, or the God's direction, how do we going to get it? అమ్మా, ఈ స్పిరిచువల్ థింగ్స్కు మనకు రావాలంటే, ఈ స్పిరిచువల్ మ్యాటర్స్ మన జీవితంలోనికి రావాలంటే, ఆత్మీయ సత్యాలన్నీ మన హృదయంలోనికి రావాలంటే, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో మనం పొందుకోవాలంటే మనకు ఒక ఆర్గన్ కావాలి. ఇప్పుడు 5 సెన్సెస్ ఏవైతున్నాయో అమ్మ, వీటితోనే మనం అప్రిషియేట్ తీసుకొని మనం పొందుకున్నాం కదా. ఇన్ ఎ స్పిరిచువల్ వరల్డ్లో ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ దీస్ థింగ్స్, దేర్ ఈజ్ అ ఆర్గన్. దేర్ ఈజ్ అ ఆర్గన్. ఆ ఆర్గన్ ఉన్నప్పుడే ఆ ఆర్గన్ ఏం చేస్తుందంటే దేవుని మాటలను పట్టి మన హృదయంలో పెట్టగలుగుతుంది. ఆ యొక్క ఆర్గనే ఫేత్. మీకు ఫేత్ లేదంటే ఏంటిది? స్పిరిచువల్ మ్యాటర్స్ ఏవి కూడా మీ యొక్క బ్రెయిన్లోకి రావు. మీరు ఒకవేళ నమ్మినా మీరు మైండ్తో నమ్ముతున్నారు. అవి మీరు ఒకవేళ తెలుసుకోవాలన్నా, అప్రిషియేట్ చేయాలన్నా మీ యొక్క బుర్రను ఉపయోగించి దేవుని మాటలు నమ్మేందుకు ప్రయత్నం చేస్తుంటాం. దేవుడు ఏమంటాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎట్లా ఈ యొక్క ఫేత్ అనేది మనకు రావాలంటే, ఈ ఆర్గన్ రావాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. ఈ ఆర్గన్ లేకపోతే మనం వాటిని మనం గ్రహించుకోలేము. దోస్ ప్రామిసెస్ విల్ గోయింగ్ టు బికమ్ నథింగ్ ఫర్ అస్. We wanted to get those promises, you need an organ. That organ calls faith. ఆ ఫేత్ అనేది మనలో ఉన్నట్లయితే మనం ట్రూలీ దట్ పర్టికులర్ ప్రామిస్ ఈజ్ మైన్. దాన్ని నేను పట్టుకొని ఐ స్పీక్ దోస్ థింగ్స్. ఇప్పుడు మీ ఇంట్లో కూర్చొని మీరు మాట్లాడతారు మీ పిల్లల గురించి. నువ్వు ఎప్పుడు పనికిరావు, నువ్వు దేనికి యూస్ఫుల్ లేవు, నువ్వు పాస్ అవుడే కష్టం, నీకు ఉద్యోగం వచ్చుడు ఇంపాసిబుల్. ఆ అమ్మాయి వస్తుంది, ఏమైంది అంటే ఫెయిల్ అయింది. నేను ఎప్పుడో అనుకున్నా నువ్వు ఫెయిల్ అవుతావని. నేను ఎప్పుడో అనుకున్నా. ఇప్పుడు చెప్పున్నామా, మీరు ఏదైతే మాట్లాడతారో ఖచ్చితంగా అది జరుగుతుంది మీ లైఫ్లో. మీరు ఏదైతే మీ పిల్లల మీద మాట్లాడతారో దట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. ఈవెన్ మనం ఏదైతే మనం చెప్తామో అది ఖచ్చితంగా మన జీవితంలో మనకు జరుగుతుంది. ఈ జాబ్ నాకు రానే రాదనుకొని పోతావు నువ్వు, అయినా కానీ అటెండ్ అవుతావు నువ్వు, అది నీకు రాదు. వై? బికాజ్ ద ఆర్గన్, ద faith organ అనేది you are not using, and you are not appreciating the word, the promises of God through that faith organ and substantiating into your heart. That is not happening. Speaking all negative things and asking to happen positive things. How can it be? అమ్మా, ఒక సైంటిస్ట్ చెప్తున్నాడమ్మా, రీసెర్చ్లో దే కంక్లూడెడ్ అట, ఏమని, మనుషులకు నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ అవుతుందట. నా మైండ్ ఎక్దమ్ ఇదైపోయింది. ప్లాంట్స్ దగ్గరికి అట వెళ్ళి ఒక ఆమె, యు సా సచ్ ఎ లవ్లీ, యు ఆర్ సో బ్యూటిఫుల్, యువర్ ఫ్లవర్స్ ఆర్ వెరీ నైస్, యు ఆర్ టెండర్లీ, యు ఆర్ గ్రోయింగ్ అప్ అని మాట్లాడుతుంది.
ఇంకొక ఆమె సేమ్ ఇంకో దగ్గరికి పోయి, ఏమి పండుతున్నావు, ఒక దాంట్లో ఒక స్మెల్ లేదు, ఒక దాంట్లో ఇది లేదు, ఒక దాంట్లో అది లేదు, ఒక దాంట్లో ఇది లేదు అని కంటిన్యూగా ఇంకొక 2-3 వీక్స్ లోపట ఏదైతే నెగిటివ్ మాట్లాడిండో అది ఎండిపోవడం మొదలుపెట్టిందట. ఏదైతే పాజిటివ్ మాట్లాడిండో అప్రిషియేట్ చేసిరో అది ఎదుగుదల పోయిందట. దిస్ ఈజ్ అ రీసెర్చ్. నాకు రావాలంటే మీకు పంపిస్తాను, నేను నన్ను అడగండి. ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ ఫర్ దట్ వన్. ఈవెన్ ద ప్లాంట్ వరల్డ్ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హౌ మచ్ మోర్ యువర్ చిల్డ్రన్, హౌ మచ్ మోర్ ఇంక్లూడింగ్ యువర్ ఓన్ లైఫ్. మీరు అన్నీ నెగటివ్ చెప్పుకుంటారు. ఈ లైఫ్ ఇంతే, ఇది బర్బాతి, ఇది పనికే రాదు, ఇది రానే రాదు, డెవలప్మెంట్ గామ్, ఇదే లైఫ్, మనకు ఇంతే జీవించాలా, ఇదే విధంగా ఉంటాం, మన లైఫ్ అంతా కూడా ఇదే. ద సేమ్ థింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. యోబు భక్తుడే అన్నాడు, ఏది గురించి నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అన్నాడా లేదా అన్నాడు. మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ నెవర్ ఎవర్ సే నెగటివ్ థింగ్స్. యువర్ వర్డ్స్ విల్ గో లైక్ ఏ యారో అన్నట్టు. ఇట్ మేక్స్ ఆర్ ఇట్ డిస్ట్రాయ్స్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ ఫేత్ అనేటువంటి ఆజ్ఞ అనేది మన జీవితంలో ఉండాలి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం బల్లలోనికి పోకముందు నేను ఒక మాట మీతో చెప్దాం అనుకున్నాను. లాస్ట్ వీక్ ఒకటి చెప్పినాను, ఈ వీక్ కూడా ఒకటి చెప్తాను. మీరు మీ యొక్క కుర్చీలలో మాత్రం కొద్దిగా గట్టిగా కూర్చోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. లాస్ట్ వీక్ చెప్పిన, ఎప్పుడైతే మనం బల్లలోనికి వచ్చే ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నామో మన పాపములన్నిటిని మనం ఒప్పుకోవాలి. బ్లాంకెట్గా ఒప్పుకున్నాడు కాదు, దేవా నేను పాపిని అంటే షటప్ గో అవే ఫ్రమ్ మీ అంటాడు. గాడ్ ఈ వాంట్స్ టు నో, ఎందుకు చేసినావు నువ్వు పాపం, ఏం చేసినావు ఆయనకు ఆల్రెడీ తెలుసు. నువ్వు ఎందుకు చేసినావు అని అడుగుతాడు దేవుడు ఎప్పుడు కూడా. నన్ను ఇప్పటికి కూడా అది అడుగుతాడు, ఎందుకు చేసినావు నువ్వు, అది ఏం చేసినావు అనేది నాకు తెలుసురా బాబు, ఎందుకు చేసినావు చెప్పు. నువ్వు ఆ టైంలో నువ్వు ఏం ఆలోచన చేసినావు, ఆ టైంలో నీకు ఏం థాట్ వచ్చింది, ఆ టైంలో నా వాక్యం వచ్చిందా నీకు లేదా, ఆ టైంలో నా ప్రామిసెస్ జ్ఞాపకం వచ్చిందా లేదా, ఆ టైంలో నీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ జ్ఞాపకం వచ్చిందా లేదా, ఆ టైంలో నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క రెగ్యులేషన్ నీకు జ్ఞాపకం వచ్చిందా లేదా. దీస్ థింగ్స్, ఆల్ థింగ్స్ వీ మస్ట్ గివ్ ద అకౌంట్. దేవుడు ఏమనుకుంటున్నాడు, మనం వెళ్తే మన దోస్త్ అనుకుంటున్నారా, సంతకం పెట్టేసి గో హెడ్, ఈ పాపంలన్నీ పోయినారే బామని చెప్పేటందుకు. ఈజ్ అ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ రైచియస్ గాడ్. ఆయనకు ఉన్న పేరే పోతుంది. ఈ విధంగా పాస్ మార్కులు అందరికి ఇచ్చేస్తే ఆ టీచర్ ఉంటారా అమ్మ, ఎన్ని రోజులు ఉంటారు, ఇంటికి పంపించేస్తారు. మన దేవుడు అట్లా ఊరుకోడు. ఆయన తప్పు అంటే తప్పే ఆయనకు. అందులో ఫ్రెండ్షిప్ అనేది ఏం లేదు. దేవుడు ఒక్కరిని ప్రేమిస్తాడని ఎక్కడ అన్నదామా, లేదు. ఎవ్రీ వన్ హీ లైక్స్, అంతే. ఇంకొక మాట ఏంటిదంటేనమ్మా, ఈ దాంట్లో ఉన్నదంటే విమర్శించుకోవాలన్నట. విమర్శించుకోవాలి అంటే క్రిటికల్లీ యూ ఇవాల్యుయేట్ యువర్ లైఫ్. బిఫోర్ బల్లోకి వచ్చే ముందట దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 1 Corinthians 11th చాప్టర్లో 33 వర్స్లో చెప్తున్నది, మీరు బల్లలోనికి ప్రవేశించే ముందు మీరు విమర్శించుకోవాలా అని ఉన్నది. అమ్మ, విమర్శించుకోవాలి. నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు మాకు ప్రతి దగ్గర ఒక క్వశ్చన్ ఇస్తుండే, క్రిటికల్లీ ఇవాల్యుయేట్. ఎట్లనమ్మా, సింపుల్గా కాదు, క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అని ప్రతి దగ్గర ఇదే క్వశ్చన్ అడుగుతుండే తమ్మి నన్ను, క్రిటికల్లీ ఇవాల్యుయేట్. మన దగ్గర ఏంటిదంటే విమర్శించుకోవాలి. ఏమున్నదమ్మా వాక్యం చదవండి. 1 Corinthians 11th chapter 30.
కంటిన్యూ పాప. చాలు పాప. ఏమన్నారమ్మా ఇక్కడ? మనలను మనమే ఇది మనం చదవమ్మా ఎప్పుడు కూడా. బళ్ళకు వచ్చే ముందు టకటక టకటకట ఉరకొచ్చేసేస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? విమర్శించుకోవాలని. మనం విమర్శించుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? మనం విమర్శించుకోం. ఆదాము సంతానం కాబట్టి మనం ఇతరులను విమర్శిస్తాం. మనకున్నదెల్లా బుద్ధి అదే. మనలను మనం విమర్శించుకోం, ఇతరులను విమర్శిస్తాం. ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకున్నారంటే వేరేటోని గురించి వాని యొక్క మొత్తం బట్టలు ఊడదీస్తారు. మొత్తం వాని గురించి మాట్లాడుతుంటారు, విమర్శిస్తుంటారు ఆయనని బాగా. ఇక్కడ ఎవరి గురించి విమర్శిస్తున్నారమ్మా? పాప స్వరూపాన్ని విమర్శించమని ఉన్నదా? మనలను మనం విమర్శించుకోవాలి. బళ్ళకు వెళ్ళే ముందు మనలను మనము క్రిటికల్లీ ఇవాల్యుయేట్. ఎందుకంటే నీ వాక్యంలో చదువుకున్నాము, నీ పొరుగు వారిని నువ్వు ఏం చేయాలను? ఎప్పుడు కూడా నువ్వు ద్వేషించద్దు అన్నాడు. ఇంకొక మాట 7th వర్డ్స్లో ఏమున్నదమ్మా? నువ్వు ఇతరులకు నువ్వు ఏం చేయొద్దమ్మా? తీర్పు తీర్చొద్దు అట. నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తావో అదే రివర్స్ నీకు గొల్పబడుతుంది. ఎంత హార్డ్గా కొలుస్తామంటే దేవుని కంటే ఎక్కువ తీర్పు తీరుస్తాం మనము మన యొక్క సహోదరులను కానీ సహోదరులను కానీ ఎంత గొప్పగా తీర్పు తీస్తామంటే ఇక మనమంతా రైచియస్ లేనట్టు మాట్లాడేస్తాం వేరేటోడి మీద. అబ్బాబాబా ఎంత అంటే ఇక కొట్టి పడేసేస్తారు వాళ్ళను. ఎంత ఇన్సల్ట్. దేవుడు అడుగుతున్నాడు, నేను లెక్క అడగడా? నువ్వు ఏదైతే తీర్పు తీరుస్తారో నీకు తీర్పు రాదా? అది వస్తుంది. అది సత్యం మాట్లాడు వేరు, అంటే ఉన్నటువంటి వాస్తవం మాట్లాడు వేరు. నీకు వాస్తవం అనేది నీకు తెలుసా? నీ కళ్ళు చూసేది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? నువ్వు వినేది నువ్వు రైట్ అనుకుంటున్నావా? డూ యూ నో ఎగ్జాక్ట్లీ దట్ వన్? కాదది. ఒక దగ్గర నేను చూసినానమ్మా, ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే, పాపం ఆయన ఒక ఎల్డర్, చర్చికి ఎల్డర్. పిల్లల్ని ఎవరమ్మా ఇక్కడ ఈ సంసారాలు మీరు అంతా చేస్తున్నారు కదా, ఏ తల్లిదండ్రులు పిల్లలను పాడుకోవాలని పెంచిర్రమ్మా? ఒకటి నాకు చెప్పండి. ఏమాత్రం కొద్దిగా దేవుని భయం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మన పిల్లలను పాడుకోవాలని ఎవరు కూడా పెంచరు. పెంచుతారా? పెంచరు. యవనస్తులు పెరిగిర్రు పాపం. ఆయననేమో ఎల్డర్షిప్లో ఉన్నాడు. పాపం కొద్దిగా పడిపోయింది. నేను ఐ హర్డ్ ఏంటి ఆయన ఎల్డర్లు ఉన్నాడు, ఆయన బిడ్డను కరెక్ట్గా పెట్టుకోలేడా? ఈ పాడుపాన చేసేది ఏ విధంగా నువ్వు ఎల్డర్లు ఉంటావు? ఏ విధంగా నువ్వు చేస్తుంటావు? ఎట్లా అంటే అమ్మా, బతకలేనటువంటి మాటలు మాట్లాడేశారు. ఆ యొక్క మాట్లాడినటువంటి ఆ తీర్పు అంతా నీకు రాదా? ఒక దినం నీకు రాదా? అది నీకు పిల్లలు లేరా? ఎక్కడైనా అవమానం అయితే ఏం చేయాలా? కడుపులో పెట్టుకోవాలట. మన పిల్లలే కానీ మనకు తెలిసిన వాళ్ళే కానీ ఏదైనా అయితే పిల్లలు, యంగ్ పిల్లలను, ఇట్ హ్యాపెన్ సర్టన్ థింగ్స్. ఎక్కడ పెట్టుకోవాలా? కడుపులో పెట్టుకోవాలి, నోట్లో కాదు. నోట్లో పెట్టుకొని ఊరంతా చెప్పేందుకు కాదు. నన్ను పెట్టింది ఇక్కడ దేవుడు. నీ హృదయంలో పెట్టేసుకోవాలి. ప్రార్థన చేయి వాళ్ళ కొరకు. అంతేదాకా ప్రచారం చేయమని చెప్పలేదు దేవుడు. ఏమంటాడంటే విమర్శించుకోవాలి మనలను. ఎట్లా విమర్శించుకోవాలా? ఈ పాపం ఎందుకు చేసినాను నేను? దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ అయింది? దీనివల్ల ఏ విధంగా దేవుని బాధించిన? ఎంత క్రిటికల్గా అంటే, ఒక వ్యక్తిని నువ్వు చూసి నువ్వు ఏ విధంగా క్రిటికల్గా నువ్వు ఇవాల్యుయేట్ చేసినావో సేమ్ ఇవాల్యుయేషన్ నువ్వు చేసుకోవాలా. అంత డీప్గా చేసుకోవాలా. బల్లలోనికి రాకముందు ఉన్నటువంటి బెనిఫిట్స్ దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే, ఒక్కసారి విమర్శింపబడ్డావంటే,
ఒక్కసారి దాని గురించి తీర్పు జరిగిందనుకో, ఒక్కసారి దాని గురించి నువ్వు ఒప్పుకొని దాని గురించి క్రిటికల్గా ఇవాల్యుయేట్ చేసుకొని, ఇది నేను చేసినటువంటి ఈ పాడు పని, ఇది నేను మాట్లాడినటువంటి పాడు మాట, ఇది నేను చేస్తున్నటువంటి పాడు ఆలోచన అని నువ్వు క్రిటికల్గా ఇవాల్యుయేట్ అయిపోయి ఆయనకు రిపోర్ట్ ఇచ్చేసినావు అనుకో, ప్రభువా దీస్ ఆర్ ఆల్ థింగ్స్ క్రిటికల్లీ ఇవాల్యుయేటెడ్, దీస్ ఆర్ ఆల్ మై మెస్ అని మనం ఇచ్చినామనుకో, గాడ్ సేస్ దట్ నీది నువ్వే. ఈ దేశంలో ఒకటి మాట, బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్లాండ్ రెవెన్యూ కాబట్టి మాకున్నదల్లా ఒక మాట, మేము ఎవరిని పట్టుకోము. ఈ దేశంలో ఉన్న మాట ఏంటిదంటే సెల్ఫ్ కంప్లయన్స్. మీది వాల్యుయేట్ చేసుకోవాలా, మీరే దాన్ని పరిశీలించుకోవాలా, మీరే దాన్ని అంతా కూడా రిపోర్ట్ అంతా చూసుకోవాలా, అకౌంటింగ్ అంతా చూసుకోవాలా, లైన్స్ అన్నీ చూసుకోవాలా, ఖర్చులు అంతా చూసుకోవాలా, ఇవన్నీ చూసుకోవాలా. యూ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ అండ్ యూ మేక్ ఎ డిసిషన్, యూ కంప్లై. నో వన్ విల్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ బిజినెస్. సెల్ఫ్ కంప్లయన్స్, సెల్ఫ్ మనమే చేసుకోవాలి. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, యూ ఇవాల్యుయేట్, క్రిటికల్లీ యూ ఇవాల్యుయేట్. విమర్శించుతాం, నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, వేరేటోని కాదు విమర్శిస్తాను. యంగ్ పిల్లలు ఉన్నారమ్మా, పడిపోతుంటారు, కొన్ని బుద్ధి లేని పనులు చేస్తుంటారు. మనం అరిచి మనం సంసారం అంతా బయట పెట్టుకుంటే మన లాభమా? ఏదైనా యూస్ఫుల్లా? ఏం ట్రస్ట్ చేస్తారు మన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే? నువ్వు ఊరంతా చెప్పుకుంటే తిరుగుతా నీకు వచ్చి చెప్తారా? ఎందుకు? నువ్వు దేనికి పనికి రానటువంటిదా. ఇంకోటి ఏంటిదంటే నువ్వు ఏదైతే నువ్వు చేసినావో అది నీకు రిపీట్ అవుతుంది, నీకవుతుంది. ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు వెన్ యూ డూ క్రిటికల్లీ ఇవాల్యుయేట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి, అమ్మా ఒక మాట అడుగుతా, మిమ్మల్ని ఒక మాట అడుగుతారా? అడగాల? అందరు కూర్చొని మిమ్మల్ని పిలిచి మీకు తీర్పు తీరిస్తే మంచిగా ఉంటుందా? మీరే తీర్పు తీర్చుకొని మీ యొక్క ప్రాణమును కాపాడుకున్నట మంచిదా? చెప్పు నాకు. అందరి ముందుకు రావాలా, లేకుంటే మీరే చేసుకోవాలా? మీకు చేసుకోవాలని ఉంది కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, మీరు చదివినటువంటి మాట నేను అక్కడికి ఆపేసిన, మిమ్మల్ని మీరే విమర్శించుకొని తర్వాత ఏమున్నదో మీరు చదవండి ఇప్పుడు. ఓ మై గుడ్నెస్, మై లార్డ్. ఏం చేస్తామమ్మా? తీర్పు లేదు, తీర్పు లేదుగా. దేవుడు ఒక్కసారి దాన్ని విమర్శన చేసి మనం సబ్మిషన్ చేసినాం అనుకో, గాడ్ సేస్ దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇక నీకు తీర్పు లేదు అక్కడ కూర్చొని, అంత తీర్పు దాంట్లో కూర్చొని నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు. ఈ బల్ల దానికి వచ్చే ముందు వెన్ వీ critically examine our life, God says that there won't be any other judgment. ఇది బెనిఫిటా లేకుంటే ఇది డ్రాబ్యాకా? చెప్పండి అమ్మా. అమ్మా బెనిఫిటే కదా. దేవుడు ఏర్పాటు చేసిండు అది. 10 మందిలో మన పరువు పోకుండా నీది నువ్వే ఇవాల్యుయేట్ చేసుకోరా, అటు క్రిటికల్లీ ఇవాల్యుయేట్ చేసుకో. మొన్ననేమో ఏం చేసినాం మనమంతా కూడా, మన పాపములన్నింటినీ కూడా దేవునికి చెప్పుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. These are all things happen. These are all the situations happen. These are all my mind gone, and these are all the things what you said. Despite of that, I've done. God says that, okay, you have come to the right conclusion. I've forgiven your sins. Now he's saying, critically evaluate, so that you will not going to be judged. That's a beautiful, beautiful benefit, Amma, when we approach. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మనం ఎవరిని విమర్శిస్తున్నాం? ఎవరు విమర్శించుడు వాళ్ళని చేస్తున్నామమ్మా? ఎప్పుడైనా మనలను చేసుకున్నామా? మనం విమర్శించుకున్నాడు చాలా రేరు.
మనం అంతా టాప్ నాచ్ అమ్మా. మనకేంటంటే డुलक्స్ మొత్తం పెయింటే, మనం మెరిసిపోతుంటాం. మనకేంది విమర్శన చేసేటోడు, మనకేంది అమ్మ విమర్శన? అంత విమర్శన వారి మీద ఉంటుంది, మా మీద కాదమ్మా. వి ఆర్ ఆల్ ఫైన్. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీవు విమర్శించుకోరా బాబు, వేరేటోంది కాదు. అబ్బా ఆయన చూడు ఎప్పుడు ఇట్లా చేస్తుంటాడు, తాగి పడుతుంటాడు, లేస్తుంటాడు, ఆ ఆడపిల్లలతో తిరుగుతుంటాడు, మగ పిల్లలతో తిరుగుతుంటుంది, ఇది ఇట్లా జరుగుతుంటుంది, రాత్రి లేటుగా వస్తుంది ఆమె, ఇవన్నీ చెప్పుకుంటూ పోతాడు. ఎవరిని విమర్శిస్తున్నామమ్మా? బైబిల్లో మనలను మనం విమర్శించుకోవాలి. అప్పుడు తీర్పు దినంలో మనం రాము. ఏదన్నా తెలిస్తే కడుపులో పెట్టుకోండి. రేపు పొద్దున మీకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా లగ్గాలు చేయాలి. మీరు ఏం ఆన్సర్ ఇస్తారు అప్పుడు? మీరు ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పు నాకు. ఒకటి చాలా ఇష్టం మనకు, వేరేటోంది మొత్తం బట్టలు ఇప్పేస్తానికి చాలా హ్యాపీనెస్ మనకు. ఎక్కడ లేనటువంటి నీకు ఒకటి చెప్పాలి, ప్రార్థన చేసుకొని చెప్తాం సిస్టర్ అంటది ఒక ఆమె. ప్రార్థన చేసుకొని ఇది చెప్తుందట. ఏం చెప్తాం ఇక, అట్లా అయిపోయింది. ప్రార్థన అంటే ఏంటిది కూడా తెలియదు వాళ్ళకు. ఇది సంగతులు చెప్పుకుంటూ పోతున్నారు. దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టోరీస్ అమ్మా పాప. ఇవన్నీ మనలను మనం విమర్శించుకోవాలి. వేరేటోళ్ళతో మనకెందుకమ్మా? వేరేటోళ్ళ బిజినెస్ నీకెందుకు? వేరేటోని బతుకు నీకెందుకు? వేరేటోని యొక్క పరువు నీకెందుకు? వేరేటోని యొక్క సంసారం నీకెందుకు? నీ సంసారం గురించి ఆలోచన చేసుకో, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. వింటున్నటువంటి వాళ్ళు మీరు కూడా, ఆన్లైన్లో వింటున్నటువంటి వాళ్ళు మీరు కూడా, మీ సంసారం నీ గురించి ఆలోచన చేసుకో, నీ గురించి విమర్శించుకో, నీ గురించి ఎగ్జామిన్ చేసుకో, నీ గురించి క్రిటికల్గా చూసుకో, నువ్వు ఇవాల్యుయేట్ చేయి. దెన్ గాడ్ విల్ షో యూ. ఆ దినంలో నువ్వు ఆ తీర్పు దినంలోకి రావు నువ్వు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టైమ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్. దెన్ వీ విల్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ జడ్జిమెంట్. మరి ఈ సమయంలో మనం కొద్దిసేపు మన జీవితములను పరిశీలన చేసుకోవచ్చు. ప్రభు బలలో మనం ధైర్యంగా మనం పాల్గొందాం.